పీఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వార్డుల విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా ఏకపక్షంగా జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు రావుల మాధవరావు, గండేపల్లి బాబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పీఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఆదివారం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను 30 నుండి 36కు పెంచుతూ చేపట్టిన విభజనలో పలు లోపాలున్నాయన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన రహదారికి ఒకవైపు ఉన్న వార్డులను మరోవైపు ఉన్న వార్డులతో కలిపి ఎటువంటి శాస్త్రీయ పద్ధతిని పాటించలేదని ఆరోపించారు. కొత్త విభజనలో ఒక వార్డు పరిధి ఏకంగా 3 నుండి 4 కిలోమీటర్ల దూరం వరకు సాగడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది ప్రజలకు, పాలనా యంత్రాంగానికి తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందన్నారు. మున్సిపాలిటీలో పారదర్శకమైన పాలన సాగాలంటే తక్షణమే ఈ అక్రమాలను, అశాస్త్రీయ విభజనను సరిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తమ విన్నపంపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సవరణలు చేపడతామని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కౌన్సిలర్లు తలిసటి వెంకటేశ్వరరావు, బోనుదేవ, బేతపాటి రాజేష్, నాగేశ్వరరావు, సోమరావుత లలిత, లంకా వెంకటలక్ష్మి, బోనాసుల శివ, అరిగిల వరలక్ష్మి, నలమిల్లి పవన్ కుమార్, ఖండవల్లి చిన్నలోవరాజు తదితరులు పాల్గొన్నారు. విభజన చేసే ముందు ప్రతిపక్షాలను కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఒక విధానంలో వాళ్ళకి ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ విభజన చేసుకుని పోయి మళ్ళీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తెలియపరచమని ఈరోజు ఆదివారం 24వ తారీఖు మే లాస్ట్ డేట్గా ప్రకటిస్తే మేము మా పార్టీ తరఫున మా కౌన్సిలర్లందరికీ కూడా మా ఇన్ఛార్జి గారి పిలుపు మేరకు మేము ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఎక్కడైనా కౌన్సిలర్కి ఇబ్బంది కలిగితే అది డైరెక్ట్గా కమిషనర్ గారు తెలియపరచమని షెడ్యూల్ కూడా మేము రిలీజ్ చేసాం. కానీ ఈ విధానంలో అన్ని వార్డుల్లో స్వల్పంగా తప్పులు జరిగిన ముఖ్యంగా 5-6 వార్డుల్లో చాలా దౌర్జన్యంగా కూడా మరి ఈ విభజన జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడూ ఎనలేని విధానంలో ఈ రోడ్లు క్రాస్ చేసి సంబంధం లేని ఏరియాలను కలిపి మరి విభజన చేయటం అన్నది చాలా దురదృష్టకరం. మరి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విభజనని ఆల్రెడీ మరి ఎవరైతే ఈరోజు మేము పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ పోటీ చేయడానికి మరి అనుకూలంగా ఉండేటట్టుగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికైనా, ఎలక్షన్లో పోటీ చేయడానికైనా అనుగుణం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కౌన్సిలర్ ఉన్న ప్రాంతాలైతేనేమి, కౌన్సిలర్గా పోటీ పడాలనుకున్న వివిధ పార్టీలకు చెందిన వారి అభిప్రాయాలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల అభిప్రాయాలు అయితే కొంత భిన్నంగా, ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఈ వార్డు విభజన జరిగినట్టుగా కనపడతా ఉంది. దానిపై ఈ గత వారం రోజులుగా మా పార్టీ అంతర్గతంగా పరిశీలన జరిపి మా వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా 36 వార్డులని క్షుణ్ణంగా పరిశీలించడం మీదట ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఏ ప్రాంతాలను అసంబద్ధంగా కలిపారు, సాంప్రదాయానికి విరుద్ధంగా పిఠాపురం పట్టణంలో మెయిన్ రోడ్డుకి ఒకవైపు వరుస ఒక వార్డులు, ఇంకోవైపు ఇంకో క్రమ సంఖ్యలో వార్డులు విభజన మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి 1957లో పిఠాపురం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి చరిత్ర చూసుకుంటే మెయిన్ రోడ్డుకి అటువైపు ఇటువైపు కలిపి వార్డులు చేసిన పరిస్థితులు లేవు. ఎటువైపు వార్డులు ప్రజలు అటువైపే ఆ వార్డుల్లోనే కొనసాగేవారు. అటువంటిది ఇప్పుడు మొట్టమొదటిసారిగా దాదాపు 4-5 వార్డుల్ని సంబంధం లేని ప్రాంతాలను కలుపుతూ మెయిన్ రోడ్డుకి ఒకవైపు ఉన్న ప్రాంతం నుంచి సుదీర్ఘంగా ఇంచుమించు ఒక వార్డు పరిధి 3-4 కిలోమీటర్లు ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. పిఠాపురం లాంటి చిన్న పట్టణంలో 36 వార్డులుగా విభజించినప్పుడు ఒక వార్డు 3 కిలోమీటర్ల దూరం సాగింది. చెప్పాలంటే 2 నుంచి 3 కిలోమీటర్లు కూడా దూరం సాగే పరిస్థితులు, అంత అసంబద్ధంగా ఇక్కడ ఈ ప్రక్రియ జరిగింది. అది కూడా కొన్ని వార్డుల్లోనే ఇది ఎవరి ప్రమేయంతో జరిగిందని మేమే ఇక్కడేమో ఆరోపించడం లేదు. కానీ కమిషనర్ గారు దీని మీద దృష్టి పెట్టి దీనికి సమన్యాయం చేయండి. పిఠాపురం పట్టణంలో వార్డుల విభజనకు ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక సాంప్రదాయం ప్రకారం చెరుకుల కాలంకే అటుపక్క ఇటుపక్క
ఈసారి ఏమైంది చిరులకాలం అటుపక్క ప్రాంతం కొంత